దానికి ఈయన రూపాయన్నరకే మనం తీసుకొచ్చాం, పెంచాం. ఒక రకంగా ఈ స్పీచ్ అంటే మళ్ళీ లైన్ లోకి వచ్చేసారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక రకంగా ఏమన్నా ఎలక్షన్ ముందు వింటూ ఉంటాం, ఇలాంటివి స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు. అంటే ఇవాళ సీన్ కొంచెం టెంపర్ పెరిగింది. అవును, బేసిక్ గా అక్కడ జనాలు బాగా ఎగబడి బాగా వచ్చారు జనాలు. చాలా గోదావరి జిల్లాలో భారీగా దెబ్బతిన్నది వైసీపీ, తుడిచిపెట్టిపోయింది రకంగా. అవును, అలాంటి టైంలో ఇంతమంది రావడం అనేటప్పుడు కొంచెం ఊపు వచ్చినట్టుంది. అవును, చాలా జనం ఊపుతో వచ్చినటువంటి స్పీచ్ అది. రెండు ఆస్పెక్ట్ లో కూడా అక్కడ ఒకటి ఏంటంటే కూటమిలో కొంత స్పర్ధలు వస్తూ ఉండటం, దాని ఇంపాక్ట్. రెండోది ఏంటంటే ఆక్వాకి సంబంధించి ఇతను చేసిన ఇతను చెప్పుకుంటాడు, వాళ్ళు చేయలేదని చెప్తారు కదా. ఇప్పుడు అందుకే కదా అచ్చెన్నాయుడు వచ్చేసి అబ్బాయి లేదు, జగన్ చేయలేదు మేమంటే. డిబేట్ జరుగుతుంది, డిబేట్ జరగాలనే కోరుకుంటాడు అతను. అవును అవును, పైగా భీమవరం నియోజకవర్గం ఇది, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన నియోజకవర్గం. ఒకటిసారి ప్రజల్లో అంటే 2 ఏళ్ల తర్వాత వచ్చిన మార్పు ఏమన్నా ఇక్కడ కనిపిస్తోందా? అంటే ఓకే, సీఎం అన్నాడు, అది ఒకటి అనుకోండి, కామన్ గా పవన్ కళ్యాణ్ వెళ్ళి అరుస్తూ ఉంటారు, ఇది కొంచెం గట్టిగా ఎక్కువ పెరిగింది, ఆ చేంజ్ కనిపిస్తోంది. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే కొంత ఈయనకు ఉత్సాహం వచ్చి ఉండేది ఏంటంటే వీళ్ళ పార్టీ వాళ్ళతో పాటుగా ఆక్వా రైతులు కూడా వస్తారు. అవును, కొంత గోదావరి జిల్లాల్లో ఏంటంటే ఈ చైతన్యవంతం ఎక్కువ. అవును, ఏం మాట్లాడుతున్నారు చూద్దాంలే అని తెలుసుకోవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఆ టెంపర్ కనిపించింది. అది అంటే పార్టీ కాని వాళ్ళు రావడం కనిపించింది. విపత్తులు జరిగినప్పుడు కానీ, లేదంటే కొన్ని ప్రమాదాలు, ఇప్పుడు మనం స్టీల్ ప్లాంట్ అంటే అదొక యాక్సిడెంట్, ఇలాంటివి జరిగినప్పుడు ఫెయిల్ అవుతుందా ప్రభుత్వం? దాన్ని ఎత్తు చూపించడంలో సక్సెస్ అవుతుందా వైసీపీ? అంటే జగన్ చేసినటువంటి సాయాల కాన్సెప్ట్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఫెయిల్యూర్ కనబడుతుంది. మామూలుగా అయితే ఫాస్ట్ లో చేసి పరిహారం విషయంలోనే, పరిహారాల విషయంలో అంతే, ప్లస్ స్పందించే విషయం. ఇప్పుడు మీకు ఎల్జీ పాలిమర్స్ ని ఆ రోజున అంటే జగన్ ది నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర, వీళ్ళు డిస్ట్రక్టివ్ ప్రతిపక్ష పాత్ర పోషించారన్నది సాక్ష్యం అవుతుంది. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఏమి జగన్ వాళ్ళ సొంత ఆస్తి ఏమి కాదు, వాళ్ళది యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు అదే ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించిన సంస్థ దగ్గరకు 3 ఏళ్ళు వచ్చారు వీళ్ళు.